తెలంగాణ అటవీ ప్రాంతంలో ఉన్న అనామిక అనే చిన్న గ్రామం. అక్కడ జనం చాలా కాలంగా ఒక భయంకరమైన కోట గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆ కోటలోకి వెళ్లినవాళ్లు తిరిగి రారు. రుద్రకోట, ఇది ఏదో సాధారణ కోట కాదు, అక్కడ చీకటి మంత్రశక్తులు ఉన్నాయి. గ్రామంలోకి కొత్తగా వచ్చిన ఆదిత్య, ఫోటోగ్రాఫర్, అతని ప్రియురాలు మేఘన, డాన్సర్, మేఘన స్నేహితురాలు శ్రేయ, సింగర్, వారి స్నేహితుడు సాయిరాం, ఫిల్మ్ మేకర్, సాయిరాం గర్ల్ఫ్రెండ్ నీలా, డీజే ఆర్టిస్ట్, మరియు మరో ముగ్గురు స్నేహితులు విక్రమ్, సమీరా, రఘు కలిసి కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్లు రాత్రివేళ రుద్రకోటకి వెళ్తారు. అది ఓ పురాతనమైన భవనం, పెద్ద గోపురాలు, నల్లని గోడలు, అడవిలాంటి పచ్చిక చెట్లతో నిండిన ప్రదేశం. తలుపు తెరిచేసరికి విపరీతమైన శబ్దాలు వస్తాయి. మేఘన ముందుకెళ్తూ ఆ కోట నడుమ బీభత్సమైన నర్తనశాలలోకి వెళ్తుంది. ఆ హాల్లో పెద్ద నృత్య విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఉన్న ఓ పురాతన గ్రంథం మీద రక్తంతో రాసిన లిపి. ఈ గదిలో నృత్యం చేసినవాళ్ల శరీరం కదలదు, కాని వారి ఆత్మలు శాశ్వతంగా ఈ కోటలోనే మిగిలిపోతాయి. శ్రేయ ఆ లిపిని చదవగానే ఒక్కసారిగా కోట గుమ్మం మూసుకుపోతుంది. నీలా అనుకోకుండా మ్యూజిక్ ప్లే చేస్తుంది. శ్రేయ అక్కడే డాన్స్ చేయడం మొదలుపెడుతుంది. అంతే, ఆమె కళ్ళు ఎర్రబడి, శరీరం వణుకుతూ, ఓ అసాధారణ శక్తి ఆక్రమించినట్లు కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆమె ఒంట్లోంచి నల్లని పొగ బయటకు రావడం మొదలవుతుంది. ఆ పొగలోంచి ఓ అందమైన, కానీ భయంకరమైన స్త్రీ ఆకారం బయటపడుతుంది. చంద్రిక, ఈ కోట నృత్యకారిణి. ఆమె చిరునవ్వుతో, నా నృత్యం చూసినవారు ఎప్పటికీ బతికి ఉండరు అని ఘోషిస్తుంది. విక్రమ్ వెనక్కి తిరిగి చూసేలోపు శ్రేయ విసుగ్గా నృత్యం చేస్తూ రక్తం ఊరుకుంటుంది. ఒక్క క్షణంలోనే ఆమె కళ్ళు తెల్లబడిపోతాయి. శ్రేయ ప్రేమించిన రఘు, ఆమెను కాపాడాలని చూసి ముందుకెళ్తాడు. కాని చంద్రిక నవ్వుతూ, నువ్వు ఆమెను ప్రేమించావా, మరి ప్రేమ నశించాలి అని అంటుంది. ఒక్క క్షణంలోనే రఘు గుండె ఆగిపోతుంది. శ్రేయ అతన్ని చూసి కేకలు వేస్తూ నృత్యం చేస్తూనే ఉంటుంది. శరీరం నరుక్కుంటూ ఉంటాయి, కాని ఆమె ఆగదు. చివరకు శ్రేయ కూడా కుప్పకూలి చనిపోతుంది. వాళ్లు వెంటనే కోటలో ఉండే ఓ మూలపూట ఓ చింతామణి రాయి గురించి తెలుసుకుంటారు. దాన్ని తాకితే శాపం తొలగించొచ్చని గ్రామ పెద్ద సిద్ధేశ్వరుడు చెప్పారు. ఆదిత్య, మేఘన, సాయిరాం ముగ్గురూ ఆ రాయిని వెతకడానికి వెళ్తారు. కాని అంతలోనే కోట అంతా నెమలి అరుపులతో నిండిపోతుంది. చంద్రిక మరో ముగ్గురిని తన వలలోకి దించేందుకు ప్రయత్నిస్తుంది. నీలా, సమీరా మాత్రం ఏదో మాంత్రిక వలయంలో చిక్కుకుని, తమకు తెలియకుండానే చంద్రిక